కాశ్మోరా పేజ్ 3 వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అండ్ కాశ్మోరా సిరీస్ మీరు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ పేజ్ 2 వీడియోకి నేను 5K లైక్స్ మాత్రమే అడిగాను, కానీ మీరు 17K లైక్స్ కొట్టి చాలా సపోర్ట్ చెప్పారన్నమాట. అండ్ అందుకే అని చెప్పేసి నేను పేజ్ 3 వీడియోలో క్లైమాక్స్ని మాత్రం వేరే లెవెల్లో ప్లాన్ చేశాను. చూసి ఎలా ఉందో చెప్పండి. అండ్ ఈ వీడియోకి కనుక 24 అవర్స్ లోపు 8K లైక్స్ వస్తే నేను పేజ్ 4 వీడియోని, కాశ్మోరా పేజ్ 4 వీడియోని వేరే లెవెల్లో అప్లోడ్ చేస్తా, చాలా ఫాస్ట్గా అప్లోడ్ చేస్తా. అండ్ క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడైతే పేజ్ 3 వీడియోని చూసేయండి. లైట్ ఎందుకు వేసినావు బిడ్డ? మళ్ళీ అమ్మకి చెప్తే టెన్షన్ ఫీల్ అవుతుందేమో. ఏం లేదమ్మా, టాయిలెట్ పోద్దామని లేచిన. సరేనా, నా లైట్లు బంద్ చేసి పండుకోండి, మళ్ళీ చెల్లెలేస్తుంది. సరే అమ్మా. బిలాల్ భాయ్, బ్లడ్ టెస్ట్ పేపర్లు వచ్చాయి భాయ్. నా అనుమానం నిజమైంది జావేద్. ఆ పాప శరీరంలో కాశ్మోరాని ప్రవేశపెట్టింది మనిషే, కానీ బ్లడ్ శాంపుల్స్ ఎవరివో మనం ఎలా తెలుసుకోవాలి? భాయ్జాన్, ఊళ్ళో వాళ్ళందరికీ బ్లడ్ టెస్ట్ చేసి ఎవరికి మ్యాచ్ అవుతుందో చూద్దామా? లేదు జావేద్, నా శక్తులను ఉపయోగించి మనం ఏదైనా కొత్త ప్లాన్ ఆలోచించాలా. సరే భాయ్జాన్. ఓయమ్మో, గడియ గడియకు ఆ పాప ప్రాణాలకు ఆ కాశ్మోరా ముప్పులా మారుతుంది. బయలుదేరదాం పదా జావేద్. అమ్మా జరగమ్మా, చెల్లెట్లలో చెప్తుంది, జరగమ్మా జరగమ్మా. అరే ఏందిరా ఇదంతా? పోయి బిలాల్ని తీసుకురా పోరా. సరే అమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా, నేను ఇప్పుడే వస్తా. సరే బిడ్డ, తొందరరా. బిలాల్ బాయ్ చూడండి, బిలాల్ బాయ్ అసలు ఏంటిది బిలాల్ బాయ్? అయ్యో, నా బిడ్డ కింద పడిపోయింది. అయ్యో, నా బిడ్డకి ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చినావు దేవుడా? ఎంత తొందర వీలైతే అంత తొందర పాప శరీరంలోకి కాశ్మోరాని ప్రేరేపించిన ఆ కొడుకుని పట్టుకోవాలి, లేదా పాప మనకు దక్కదు. ఏం చేయమంటారో చెప్పండి బిలాల్ బాయ్, ఎట్లయినా అసలు వాడిని వదిలేదే లేదు బాయ్. ఇప్పటి వరకు అయితే ఎలాంటి సమస్య ఉండదు, మీరిప్పుడు వెళ్ళి పడుకోండి. రేపు పొద్దున్నే వస్తా, మనం శ్మశానానికి వెళ్దాం. ఏం భయపడకండి, పాప శరీరంలోకి అల్లా తీర్థం ఇమిడింది. పొద్దున వరకు పాపకు ఎలాంటి ప్రమాదం ఉండదు. మీరు జాగ్రత్తగా వెళ్ళి పడుకోండి, నేను మళ్ళీ వస్తా రేపు పొద్దుగాల. సరే భాయ్జాన్. జావేద్ ఏ పకడో. బిలాల్ బాయ్ పొద్దున్నే వస్తాడు, ఇంకా రావట్లేదేంది? మనమే ఒకసారి వెళ్ళొద్దామా? అరే టిల్లు, వీడేంది ఉలుకు పలుకు లేకుంటున్నాడు? అసలు ఏందో ఏమో, మొత్తం ఆగమాగం అవుతుంది. ఎప్పుడు తీరుతుందో ఈ సమస్య నాకు. ఏం రా టిల్లు, ఇంకా లేవలే? వీడేంద్రో వణుకుతాండు, జ్వరంగా నచ్చిందా ఏంది రాత్రి జరిగిన సిచ్యువేషన్ కి? అరే టిల్లు, అరే నీ అమ్మ, వీనికి జ్వరం వచ్చింది కదా. అమ్మా
ఆ ఏమైంది నానా? అమ్మా టిల్లుకు జ్వరం వచ్చిందమ్మా, లేపి ఏమన్నా తినిపించి టాబ్లెట్స్ వేయు, నేను అట్లా బయటికి పోయి వస్తా. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే అమ్మా. జాస్మిన్ ఇంకా రావట్లేదు ఏంది? ఈ టైంకి రావాలి కదా. వస్తుంది వస్తుంది. జావేద్ రెడీగా ఉండరా. ఎవర్రా నువ్వు నాకు ఫ్లవర్ ఇస్తున్నావు? రారీ గొట్టకు జాస్మిన్, నా పేరు జావేద్. నా పేరు నీకెలా తెలుసు? నేను నీకు తెలియకపో ఉండొచ్చు గాని నువ్వు నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది జాస్మిన్? పర్లేదు, బానే ఉంది. ఈ ఫ్లవర్ తీసుకో, నీకోసమే తెచ్చిన. థ్యాంక్ యూ జావేద్. ఫ్రెండ్సా? జావేద్ ఈ అమ్మాయితో ఏం చేస్తుండే ఇక్కడ? జావేద్ బాయ్ అల్లా తిడతా అందుకో. జావేద్. భైజాన్. ఆ అమ్మాయితో నీకేం పని జావేద్? తను రోజు ఇట్నుంచే కాలేజీకి వెళ్తుంది భైజాన్. తనకి ఏ సమస్య లేదనుకుంటా. షీఈ్ కంప్లీట్లీ ఆల్ రైట్. అచ్చా జావేద్, తూ ఇంగ్లీష్ भी बात करता है? అంటే అది భైజాన్. ప్రేమిస్తున్నావా అమ్మాయిని? జాస్మిన్ ఇట్రా. అదే నేనేదో అందరికి తెలిసినట్టు జాస్మిన్ జాస్మిన్ అని పిలుస్తున్నారు. జాస్మిన్ నిన్నే బాయ్ పిలుస్తున్నాడు, వినిపించట్లేదా? జాస్మిన్, నీ కాలేజీలో నువ్వు ఎవ్వరితోనైనా ఫ్రెండ్షిప్ చేయి, కానీ ఇలాంటి వాళ్ళతో మాత్రం అస్సలు ఫ్రెండ్షిప్ చేయి, సరేనా? భైజాన్ ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకుంటానా. ప్లీజ్ భైజాన్ అట్లా అనకు భైజాన్. జావేద్, కాశ్మీరా లేచింది, పద. కాశ్మీరనా అంటే ఏంటి? అది పెద్ద భూతం, అయినా నీకు తెలియదులే. బాయ్, వెళ్దాం పదండి భైజాన్. యాక్చువల్లీ ఆత్మల మీద నేను కూడా ఒక బుక్ రాస్తున్నాను, నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా. ఇట్ విల్ బి మోర్ హెల్ప్ టు మీ. ఇంకా నయ్యం, దీని లోపలికి ఆత్మ జోరినప్పుడు నేను చెప్పలే, దాని గురించి కూడా ఆత్మ కథ రాస్తా అంటది. తీసుకుపోవచ్చు కదా జావేద్. ఇంత ముద్దు అడిగినాక నిన్ను తీసుకుపోనా? ఏమంటావు భైజాన్? భైజాన్ వస్తున్నా, ఉండండి భైజాన్. మరి నేను? నువ్వు కూడా మా వెనక వచ్చేసాయి. వచ్చేస్తున్నా. అమ్మా తులసమ్మ, నా బిడ్డని ఎట్లయినా నువ్వే కాపాడాలమ్మా. అమ్మా స్నానానికి నీళ్లు పెట్టు. సరే బిడ్డ. రానా, నా తలకు కుంకుడుకాయ పెట్టి తాళం పోయిస్తా. బిడ్డ బిడ్డ, డోర్ ఎందుకు పెట్టుకున్నావు బిడ్డ? డోర్ ది బిడ్డ, డోర్ ది. అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? బాత్రూమ్ లో గడేసుకున్నది. అన్నకు ఫోన్ చేసి చెప్తున్నా. సరే చెల్లి బయటికి రా. అమ్మ కాల్ చేస్తుంది. హలో నానా, తొందర రారా. చెల్లి బాత్రూమ్ లో డోర్ వేసుకున్నది. నాకెందుకో భయం అవుతుంది. రారా, తొందర రారా. అమ్మా వస్తున్నా అమ్మా. షట్, ఇలా జరిగిందేంటి? అమ్మా కల్పన, డోర్ తీయమ్మా. అమ్మా ఇందులో చీకటిగా ఉందమ్మా, భయంగా ఉందమ్మా. డోర్ ఓపెన్ చేసి అమ్మ దగ్గరకు వచ్చాయి నానా. అమ్మా చెల్లె లోపల ఉంది బిడ్డ. మీరు జరగండి అమ్మా, నేను ఓపెన్ చేస్తా. చెల్లె బయటికి రా. బిలాల్ బాయ్, మళ్ళీ అక్కడేమో జరుగుతుంది. బిలాల్ బాయ్ చెల్లి డోర్ వేసి గడిపెట్టుకుంది. భైజాన్ ఎందుకైనా మంచిది అల్లా తీర్థం తీసుకొని వెళ్ళండి. నై చాయే. కల్పన నీకేం కావాలి? కల్పన కాదు, కాశ్మీరా. నీకేం కావాలి కాశ్మీరా? ఈ ఊరు వల్లకాడు అవ్వడం కావాలి. కల్పన లేదేంటి? ఎక్కడ పోయింది ఇది? జరగండి.
అది కాశ్మోరా అసలు రూపం. ఈ ఊరుని వల్లకాడు చేసేదాకా ఈ కాశ్మోరా ఎక్కడికి పోదు. ఎవరో చేసిన దానికి నా కూతురు బలి కావాలా? అమ్మా మీ కూతురికి ఏం కాదమ్మా, నన్ను నమ్మండి. అక్కి శ్మశానం జాడెక్కడో మాకు చెప్పు. పోయినసారి నేను వెళ్ళాలనుకున్న బిలాల్ బాయ్, కానీ ఆ కాశ్మోరా నన్ను వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు అసలుకే పూర్తిగా మారిపోయింది కాశ్మోరా లెక్క. ఇప్పుడు మీరు వెళ్ళగలరా? అమ్మా మీరు లోపలికి వెళ్ళండి, అక్కి మీతోనే ఉంటాడు. మీరందరు నాతోని శ్మశానానికి రండి. మీరు ఇక్కడే ఉండండి. టిల్లు ఏడి ఇప్పటిదాకా ఇక్కడనే ఉండే కదా, ఎటు వెళ్ళిండు? భయపడి ఇంటి కూరికినే వద్ది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నా శక్తులను ప్రదర్శించాల్సిందే. కల్పన కాశ్మోరా ప్రేరణ, 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 వాలి కాశ్మోరా ప్రేరణ, కాశ్మోరా ప్రేరణ, కాశ్మోరా ప్రేరణ, ఓ ఇక్కడ నుంచి కాశ్మోరా ప్రేరణ, కాశ్మోరా ప్రేరణ, కాశ్మోరా ప్రేరణ, కాశ్మోరా ప్రేరణ. ఇది అస్సలు నమ్మశక్యంగాని నిజం. సొంత చెల్లిపై అన్ననే కాశ్మోరా ప్రయోగం చేయడం ఏంటి? అసలు ఎందుకు జరిగింది ఇలా? జావేద్, ఆ అమ్మాయికి కాశ్మోరాను ప్రేరేపించింది ఎవరో కాదు, వాళ్ళ సొంత అన్న టిల్లు. ఊరిని నాశనం చేయాలనుకున్నాడు, అది వేరే విషయం. కానీ సొంత చెల్లితోనే ఈ ప్రయోగాన్ని ఎందుకు మొదలు పెట్టాడు? అసలు ఈ టిల్లు అనేవాడు